గైస్ ఇప్పుడే MIB మూవీ చూసేసి వస్తున్నాను. మా ఇంటి బంగారం. ముందే చెప్తున్నాను, ఈ మూవీలో సమంత గారి ఎఫర్ట్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా స్టార్ట్ అయింది అండ్ సమంత గారి మామగారు పాలిటిక్స్ లో ఉన్నట్టు చూపిస్తారు అండ్ అక్కడ కొంచెం పొలిటికల్ రైవలరీ చూపిస్తా లైట్ గా సస్పెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. సమంత గారిని ఒక ఆర్ఫన్ లాగా చూపించారు అండ్ పాస్ట్ లో ఒక గ్యాంగ్ మెంబర్ ఆర్ నక్సలైట్. నేను ఎందుకు అలా చెప్తున్నానంటే అదేంటో క్లారిటీగా మనకు కూడా చెప్పలేదు అనమాట. మూవీ మొత్తంలో మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి వస్తారు. తన పాస్ట్ ని ఎవరికి తెలియకుండా వాళ్ళందరితో కలిసిపోవడానికి ట్రై చేస్తా ఉంటారు అనమాట. చాలా లైట్ కామెడీ ఉంది అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ గా వెళ్తా ఉంటుంది. ఇంకొంచెం కామెడీ ఎక్కువ పెట్టుంటే బాగుండు అనిపించింది. ఇంటర్వెల్ ముందుగా ఒక ఫైట్ సీన్ అండ్ టెంపుల్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. రెండు ఫైట్స్ కూడా బాగా తీశారు. మూవీలో సమంత అండ్ శ్రీముఖి సీక్వెన్స్ లో నేను కామెడీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అసలు కామెడీయే లేకుండా వాళ్ళిద్దరు ఏదో ఒకరికొకరు పోటీ ఉన్నట్టుగా చూపించారు. సో అందువల్ల నేనైతే డిసప్పాయింట్ అయ్యా. మూవీలో పెద్ద ట్విస్ట్లు అయితే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయమాకండి, నార్మల్ గా వెళ్ళిపోతా ఉంటది. సెకండ్ హాఫ్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది అండ్ బస్ ఫైట్ సీక్వెన్స్ ఉంటది, అది మాత్రం సూపర్ ఉంది అసలు. ఓకే, ఇంకా స్టోరీలో పడ్డాడు బానే వెళ్తుందిలే అనుకునే లోపు విలన్ ఎంట్రీ ఉంటది. ఆ విలన్ అసలు నక్సలైట్ సైకో లవర్ ఏం అర్థం కాదు. నాకు మూవీ చూసినంతసేపు ఒక విషయం అర్థం కాలేదు. సమంత ఏమో స్టార్టింగ్ లో తన ఐడెంటిటీని, అంటే తను ఎవరు పాస్ట్ లో అనేది ఎవరికి తెలియకుండా దాచాలి అని అనుకుంటా ఉంటది. కానీ సమంతనే ఫ్యామిలీ మొత్తానికి చాలా త్వరగా రివీల్ చేసేసిద్ది అనమాట. అది రివీల్ చేయకుండా ఫ్యామిలీలో 1 or 2 మెంబర్స్ కి చెప్పి సస్పెన్స్ గా అలాగే తీసుకెళ్లిపోయి ఉంటే బాగుండు చివరి వరకు అని అనిపించింది. మెయిన్ నెగిటివ్స్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్, దాంతో పాటు కాస్టింగ్ కూడా అంత గొప్పగా ఏం లేదు. మాకైతే ఏదైనా ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటే బాగుండు అనిపించింది అక్కడక్కడ కొన్ని సీన్స్ చూస్తుంటే మాత్రం. నా పర్సనల్ ఒపీనియన్ అయితే వెయిట్ చేసి OTT లో చూడండి. ఉంటాం మరి. థ్యాంక్ యూ.